హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాము. సో ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది అనుకుంటున్నారు? అంత వెళ్తురు చూస్తే 7-7:30 అలా అనిపిస్తుంది కదా, బట్ 5:30, హార్డ్లీ 5:40 అయ్యి ఉంటుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. మేము వచ్చేసరికి నైట్ అయింది కదా, పడుకున్నాం. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నేను ముందే చూసి పెట్టుకున్నాను అనమాట, సన్ రైజ్ ఏ టైంకి ఉందని. ఎగ్జాక్ట్గా 5:43 ఏదో ఉంది. దానికంటే ఒక 5 minutes ముందే లేచాను. లేచి ఓపెన్ చేస్తే వ్యూ ఉంది అసలు. ఒకసారి మీరే చూడండి. హెవెన్ అంటాం కదా, అట్లా అనిపించింది. సో నేను ఒక 10 నిమిషాలు అట్లా వ్యూ ఎంజాయ్ చేసేసి ఇంకా వెంటనే మా హస్బెండ్ లేపా అనమాట. చూడు 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 బాగుంటుంది అనేసి. ఇంకా లేచి ఏం ఫ్రెష్ అవ్వలేదు. టెంపరేచర్ 4 degrees ఉంది. అప్పుడప్పుడే సన్ రైజ్ అవుతుంది 5:45కి, కానీ టెంపరేచర్ మాత్రం చాలా కూల్గా ఉండే. ఇంకా ముందు రోజు నైటే కదా, అవేం తీసి పెట్టుకోలేదన్నమాట. నేను ఆయన తెచ్చుకోలేదు కూడా, పెద్ద ఎక్కువ క్యారీ చేయలేదు థర్మల్ వేర్ అదంతా. సరే చూద్దాం, అవసరం ఉంటే కొనుక్కుందాం అన్నట్టు. మా స్టే పక్కనే ఉంటుంది ఇదంతా వ్యూ. సో అక్కడికి వెళ్ళి కొద్దిసేపు అట్లా టైం పాస్ చేసామన్నమాట. పొద్దున్నే పాపం టీ తాగంది మనసులో పట్టదు కాబట్టి కొంచెం టీ ఏమైనా దొరుకుతుందేమో కొంచెం కింది వరకు వెళ్ళాము. మా నియర్ బై అయితే ఏమీ లేదు. సర్లే అని మళ్ళీ వస్తే ఇంకా లాక్ అయితే ఓపెన్ చేయలేదు. గ్రిల్కి లాక్ వేశారు ఇక్కడ మా స్టే ఉన్నదానికి. కొంచెం బయటదంతా వ్యూ అంతా చూసుకొని కొంచెం చిన్న చిన్న, ఫస్ట్ డే కదా, ఆ ఉత్సాహం చాలా ఉంటుంది కదా. అసలే మంచు కొండలు పక్కనే మనకు అందుతాయా అన్నంత దూరంలో ఉండేసరికి హ్యాపీనెస్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇక్కడ నేను మా ఆయన వెయిట్ చేస్తున్నాము. తను ఉన్నాడు బయట రిసెప్షన్లో. పిలవగానే లాక్ తీస్తాను వచ్చాడనమాట. లాక్ తీసేస్తే ఇదంతా లాబీ ఏరియా. ఇంకా వచ్చేటప్పుడు నైట్ అయింది కాబట్టి ఏం చూడలేదు. జస్ట్ వెళ్ళి అట్లా డిన్నర్ ఇందులోనే, మా బ్రేక్ఫాస్ట్ ప్లస్ డిన్నరు. మాకు నియర్ బై అనమాట హిడింబాదేవి టెంపుల్, ఇంకా మిగతా అన్నీ ఇక్కడ పక్కనే ఉన్నాయి కదా. టెంపుల్ అయితే చాలా పక్కన, కాకపోతే కొండ మీదకి వెళ్ళాలి, అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. స్టే అయితే వెరీ నియర్ బై అనమాట టెంపుల్కి అయితే. ఇదంతా లాబీ ఏరియా. చూడడానికి క్వైట్ అంటే చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉంది. మనకు మంచు అదంతా కనిపిస్తుంది. మా రూమ్ నుంచి అయితే వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా చెప్పాను కదా, టీ కాఫీ అవేం దొరకలేదు. అండ్ మా రూమ్లో ఏంటంటే ఆ మిల్క్ శాషెట్స్ అవన్నీ ఏమి లేవు. ఇంకా రిసెప్షన్లో అడిగితే ఇచ్చారనమాట. అవి తీసుకెళ్ళి మా ఆయనట్టు రూపం రోజు టీయో కాఫీయో ఏదో ఒకటి చేయడమే. నేను కొన్నిసార్లు కాఫీ కానీ గ్రీన్ టీ కానీ అట్లా ఏది అందుబాటులో ఉంటే అది తాగాను. నాకు మ్యాండటరీ ఏం కాదు, పాపం మా ఆయనకైతే కంపల్సరీ ఉండాల్సిందే మార్నింగ్ లేస్తే. ఇంకా అయిపోయింది, టీ చేసేసుకొని తాగేసుకున్నారు. నేను ఫ్రెష్ అయిపోయాను. ఫస్ట్ లేచి నేను ఫ్రెష్ అవుతాను, తర్వాత 1 by 1 మా హస్బెండ్, తర్వాత మావాడు, ఇంకా లాస్ట్కి మావాడు లాస్ట్కి అనమాట. మిగతా ఏమైనా ఉంటే నేను అన్నీ సర్దుకుంటూ ఉంటాను, వీళ్ళు ఫ్రెష్ అయిపోతారు. ముగ్గురం రెడీ అయిపోయాము. మా వాళ్ళేమో సర్దుకుంటా ఉన్నారు. నేనేమో ఒకసారి చూసుకుందాం ఎట్లా ఉంది ఏంటి అనేది. చూడడానికి ఎంత చల్లగా ఉంటుందో, ఎండ కూడా అదే రేంజ్లో ఉంటుంది. డే టైంలో ఫుల్ సన్నీ ఉంటుంది. ఆ ఎండ కనిపిస్తుంది కదా నా పైన, రూమ్లో తెలిసిపోతుంది. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ అదంతా ఏం చేయలేదు, జస్ట్ ఒక 8:30-9 అయ్యేలా అయ్యి ఉంటుంది అంతే. మరీ ఎక్కువ లేట్ కూడా ఏం కాలేదు. నేనైతే ఈ బ్లాక్ది ఒకటి స్వెట్ షర్ట్ అండ్ కింద నార్మల్ ఒక ప్యాంట్స్ వేసుకున్నాను అనమాట. జీన్స్ వేసుకోలేదు ఈరోజు. బ్రేక్ఫాస్ట్ చెప్పాను కదా కాంప్లిమెంటరీ, మాకు అందులోనే బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఇంక్లూడెడ్ ఉంది. ఇంకా లంచ్ అయితే మనం బయట చేసుకోవాలి. అది తినేసి అసలు లిటరల్లీ ఎక్కడ చూసినా గులాబీ 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 గులాబీ. అది కూడా మనం మామూలుగా ఇప్పుడు వీడియోస్లో చూస్తున్నాం కదా, ఈ క్లైంబింగ్ రోజ్ అని, అవ్వనమాట. మనాలి మొత్తం
మొత్తం పిచ్చి మొక్కల్లా ఉన్నాయి. ఒక్కొక్క గులాబీ పెద్ద పెద్దగా ఉన్నాయి. అండ్ ఏ ఇంటి దగ్గర చూసినా, ఎక్కడ చూసినా తెంపితే ఫైన్ అని ఉంది. మేము ఓపెన్ గార్డెన్ ఉంటే దాంట్లో తీసుకున్నాము. అసలు ఏవి ముట్టకూడదు. ఎన్ని కలర్స్ తెలుసా? నంబర్ ఆఫ్ కలర్స్. ఒక్కొక్క చెట్టుకి కనీసం ఒక 200-300 పువ్వులు ఉంటాయి. నాకు అది బాగా నచ్చింది. మనాలి ఉన్నన్ని రోజులు నాకు ఒకటి నచ్చింది ఏదైనా ఉందంటే ఎక్కువగా రోజ్ చెట్లు. అవి తెచ్చుకుంటే బాగుండు అనిపించింది కానీ ఇంకా అవి మనం వచ్చేటప్పటికే లేట్ అయిపోతాయి. ఉంటాయో ఉండయో. మన వెదర్కి అయితే అవి ఉండవు. అక్కడ ఎప్పుడూ కూల్ ఉంటుంది కాబట్టి అవి ఉంటున్నాయి. మన ఇంత వేడి సమ్మర్లో ఉండాలంటే కష్టము. ఇంకా తర్వాత ఇంకా ఫస్ట్ డే ఏంటంటే నియర్ బై ముందు రోజు లేట్ అయిపోయింది కదా, ఫుల్ ట్రావెల్ చేసాం కదా, నియర్ బై చూసుకుందాం అన్నట్టు సైట్ సీయింగ్ పెట్టుకున్నాం ఆ రోజు అయితే. నా అవతారం చూస్తే అర్థమైపోయింది, ఒక గంటకే నేను ఇలా అయిపోయాను. అంటే వేడి ఉంది, ఆ చలి చలి ఉంది, ఎండకి ఎండ ఉంది. వశిష్ఠ దేవి టెంపుల్, ఇంకా పక్కన ఇంకేదో చిన్న టెంపుల్స్ ఉంటే ఒక 2 చూసాము. ఏది చూసినా నువ్వు కొండలు ఎక్కడమే. మొత్తం అది నార్మల్గా స్లైడ్ లాగా ఉండవు, మొత్తం డైరెక్ట్ ఇట్లా పైకి అనమాట, హిల్ లాగా. ఇంకా స్టార్ట్ అయిపోయింది. మేము రిటర్న్ వస్తే ట్రాఫిక్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా వీకెండ్స్లో అయితే చాలా ఎక్కువగా హ్యూజ్ రష్ ఉంటుందంట. మేము ఫ్రైడే అట్లా వెళ్ళినాం అనుకుంటా. పర్లేదు. ఇంకా మేము రిటర్న్ అవుతుంటే అప్పుడు స్టార్ట్ అయిపోయింది ట్రాఫిక్ అనేది. కొంచెం లేట్ అయినా కొద్దీ సిటీలో చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందని తెలిసింది. ఆ తర్వాత వాటర్ ఫాల్స్కి వెళ్ళాము, జోగిని వాటర్ ఫాల్స్. తెలిసిందే కదా. నేనైతే మేబీ నాకైతే నమ్మకం లేదు అంత పైకి వెళ్తానో లేదో కానీ, అసలే మనకి ఐరన్ డెఫిషియన్సీ, నేను చాలా ఏమంటారు, క్లిష్టమైన పరిస్థితి మనది. మనం అంతంత ఎక్కలేము. నేనైతే అసలు ఎక్కలేను. ఈ మధ్య కాలంలో అయితే అసలు ఎక్కలేను నేను. కొద్ది దూరం వెళ్ళి ఇంకా చిన్న వాటర్ ఫాల్స్ ఉంటే అక్కడ కూర్చున్నాం. మేము బాగా టైం స్పెండ్ చేసాము. మేము తప్ప ఇంకా మా వాళ్ళు, పిల్లలు, మా హస్బెండ్ వాళ్ళందరూ ఫుల్ పైకి వెళ్ళిపోయారనమాట. ఆ క్లిప్పింగ్స్ కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి దీని తర్వాత. ఇంకా మేమే చిన్న పిల్లకాలు ఉంటుంది కదా, అక్కడ ఆగిపోయి. వాటర్ అంటే మనకి ఇంకా పిచ్చి కదా, వాటర్ కానీ బీచెస్ కానీ ఇవన్నీ. ఎంత వాటర్ ఎట్లా ఉన్నాయంటే ఫ్రీజ్ అయిపోతున్నాయి తెలుసా. కాళ్ళు చేతులు పెడితే ఫుల్ నమ్మైపోతున్నాయి. అంత డీప్ ఫ్రిడ్జ్లో మనకి ఎలా ఉంటుంది ఇక్కడ పెడితే అంతకంటే ఘోరంగా ఉన్నాయి వాటర్ వచ్చేవి, వాటర్ ఫాల్స్. అదంతా చూసుకొని రిటర్న్ అయ్యేటప్పటికి ఇదే మా లంచ్ అనమాట. ఇది మోస్ట్ ఫేమస్ సిడ్డు అని మనాలిలో దొరుకుతుంది. కైండ్ ఆఫ్ స్టీమింగ్ మోమోస్ ఎట్లా స్టీమ్ చేస్తారు, ఇది కూడా అంతే. లోపల స్టఫింగ్ పెట్టేసి స్టీమ్ చేసి ఇస్తారు. మనం అడగగానే అట్లా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి ఇస్తారు. వేడి వేడిగా తింటే నోట్లో బ్లాస్టే అనమాట. మస్ట్ ట్రై, కంపల్సరీ ట్రై చేయాలి. మనం అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ లోకల్ ఫుడ్ కానీ అవన్నీ ట్రై చేస్తే మనకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. మరీ తినలేకుండా అయితే అస్సలు ఉండేము. చెప్పాను కదా, మోమోస్ తిన్న వాళ్ళకైతే ఇది ఓకే, ఈజీగా తినేస్తారు. నాకు మోమోస్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ నాకు ఇది తినాలని ఎప్పటి నుంచో ఉండే. స్టీమ్డ్ కదా, అదేం పెద్ద ఇబ్బంది ఏం లేదు. మనకి ఏదైనా ఆయిల్ ఫుడ్ అలాంటివంటే పడవు కానీ ఇది జస్ట్ నార్మల్గా ఉడికిస్తారు ఆవిరి మీద కాబట్టి ఏం కాదు. ఇంకా మా బ్రేక్ఫాస్ట్ ఎంత హెవీగా చేసినా, డిన్నర్ ఎట్లా చేసినా, లంచ్ మాత్రము బ్రెడ్ ఆమ్లెట్, మ్యాగీ, ఇంకా ఇంతే. అంతకంటే ఎక్కువ అయితే తినలేదు ఉన్నన్ని రోజులైతే. ఇంకా లంచ్ మర్చిపోతే బెటరు. ఎందుకంటే మనకు అంతకంటే ఎక్కువ ఏం దొరకవు, మనం తినలేం కూడా. ఇంకా అవన్నీ చూస్తా 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 ఇంకా టెంపుల్స్ వెళ్ళాము చిన్న చిన్నవి, బట్ నేను అన్నీ ఎక్కువ క్యాప్చర్ చేయలేదు. అన్ని కొండ మీదకి ఎక్కేసరికి నాకు ఆయాసం వచ్చింది. ఇది లాస్ట్కి ఇంకా ఆ రోజు మేము పెట్టుకున్న లిస్ట్లో ఇది లాస్ట్ హిడింబా దేవి టెంపుల్. అక్కడ ఏంటంటే మనకి ఇవి ఉంటాయి కదా, వీటిని ఏమంటారు, యాక్స్ అనుకుంటా, ఎగ్జాక్ట్గా నాకు తెలియకపోతే ఒకసారి కరెక్ట్ మీ. అవి ఎక్కించుకుంటారు. కొద్ది దూరం, ఒక 500 to 1000 మీటర్స్ అంత డిస్టెన్స్ ఉంటుంది. దానికి 300 200 300 అనుకుంటా ఛార్జ్ చేస్తారు. పిల్లల్ని అయితే ఎక్కించుకుంటారు. కొంచెం సన్నగున్నోళ్ళు ఎక్కొచ్చులేండి. మా వాడు ఎక్కాడు, వానికి చాలా ఇష్టం ఇలాంటివి కాబట్టి ఇంకా ఎక్కేసి అక్కడ వరకు టెంపుల్ వరకు వచ్చాడు. ఇది కూడా అంతే, కొండ మీదే ఉంటుంది. దీనికి కూడా మెట్లు ఎక్కాలి. చెప్పా కదా, ఇది మా రూమ్కి చాలా దగ్గర. మెట్లు అయితే చాలా ఉంటాయి. మేమేమో వేరే ఎంచుకున్నాము మెట్లు కాకుండా. ఇంకా ఫుల్ రష్. అక్కడ ఏవో సంబరాలు జరుగుతున్నాయి ఆ రోజు నుంచే. ఏదో పూజలు స్టార్ట్ అంట, 5 days 4 days. ఎంత అంటే జనాలు ఫుల్, అంటే ఫుల్ లైను.
ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఎంతగానో. పొద్దునంతా బానే జరిగింది. ఈవినింగ్ వచ్చేసరికి ఇంత రష్ ఉండే. ఆ పక్కనే ఇదంతా ఈ చెట్లుంటాయి గదా! పైన్ ట్రీస్ ఇవన్నీ ఉంటే కొద్దిసేపు అట్లా కొంచెం చిల్ అయ్యి అప్పటికే ఫుల్ డ్రైన్ అయిపోయానండి. మార్నింగ్ నుంచి ఈరోజు తిరుగుతూనే ఉన్నాము. బట్ స్నో పడతది గదా! మనకి డిసెంబరు, జనవరి ఆ టైంలో అయితే చాలా బాగా కనిపిస్తది. నేను చెప్పాను గదా! ఇది ఫాల్స్ దగ్గరికెళ్లారు మా వాళ్ళందరని. అవన్నీ వాళ్ళు క్లిప్స్ తీసుకుంటే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. చాలా బాగుంది పైకి గాని నేను అంత పైకి ఎక్కలేనులెండి. నా వల్ల అవ్వదని నేను సైలెంట్‌గా ముందే డ్రాప్ అయిపోయాను. అక్కడనే మధ్యలోనే కూర్చున్నాను. చల్లగా వాటర్ అయితే అసలు చాలా కూల్‌గా టోటల్ ఎక్స్‌పీరియన్స్ అంతా ఎంత బాగుండే తెలుసా? అలా ఉండిపోవాలనిపించింది. ఫస్ట్ డే గదా! ఎక్సైట్‌మెంట్ ఇంకా ఫుల్‌గా అనమాట. ఆ మంచు కొండలు మన రూమ్ పక్క నుంచి కనిపిస్తుంటే, ఆహా! మన పక్కనే ఉన్నాయి అందుకోవచ్చా అని అంత డిస్టెన్స్‌లో ఉంటే చాలా హ్యాపీ అనిపించుండే అనమాట. అండ్ మళ్ళీ మా రూమ్ పక్కనే గదా! ఈ టెంపుల్స్ కానీ, మాల్ రోడ్ గానీ, అట్లా జస్ట్ మనం ఒక 10, 15 మినిట్స్ మనది కాదు అనుకుంటే వెళ్ళిపోవచ్చు. ఇంకా హిడింబా దేవి టెంపుల్‌కెళ్ళి హోటల్‌కెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి, కొద్దిసేపు రిలాక్స్ అయిన తర్వాత ఇంకా మాల్ రోడ్‌కి స్టార్ట్ అయిపోయాం బై వాక్. చెప్పాను కదా! మా రూమ్ నుంచి ఒక 1, 1½ కిలోమీటర్ ఉంటది. ఇంకా బై వాక్ ఎళ్ళిపోయాం మేమైతే. మేము పిల్లలమందరం నడుచుకుంటూ వెళ్ళిపోయాం షాపింగ్ చేద్దామని. అండ్ కొన్ని మేజర్ ఇంపార్టెంట్ నాకు నేను ఫీల్ అయింది ఏందంటే, మనం స్వెట్ షర్ట్ కానీ, లైక్ స్వెటర్స్ కానీ అలా అన్నీ ఇంటి దగ్గర నుంచి ఎందుకంటే మనకిక్కడ చాలా ఎక్స్‌పెన్సివ్. ఒక స్వెట్ షర్ట్ కొనాలన్నా 800-1000 రూపీస్ ఉంటది. అక్కడైతే చాలా తక్కువకుంటాయి. మంచి క్వాలిటీ దొరుకుతది. నేనైతే ఇక్కడి నుంచి ఒక 2 క్యారీ చేశాను. బట్ నాకక్కడ నచ్చి నేనొక 2 తీసుకున్నాను. నేను నెక్స్ట్ డే వీడియోలో చూపిస్తాను. అది వేసుకుంది కూడా ఇక్కడ తీసుకున్నాను. కొన్ని కొన్ని షాప్స్‌లలో ఏంటంటే మనం బేరం ఆడొచ్చు. కొన్నేమో ఫిక్స్‌డ్ ఉంటాయి. ఇంకా అవి చూసుకొని తీసుకోవచ్చు. స్వెటర్స్ కానీ, మనకి ఇంకా వింటర్‌లో ఏమేం కావాలి, కూల్ ప్లేసెస్‌కి పోతే ఏమేం కావాలి, మంచు ప్లేసెస్‌కి అవన్నీ దొరుకుతాయి. బట్ క్వాలిటీ చాలా బావుంటది. ఎందుకంటే నేను ఇంతకుముందు ఊటీకెళ్ళినప్పుడు చాలా తీసుకొచ్చాను నేను స్వెటర్లు అవన్నీ. సో, దానివల్ల నాకు తెలుసనమాట. క్వాలిటీ అయితే చాలా బావుంటది. మనకి ఇక్కడ దానికంటే అక్కడ మెయిన్‌గా రెడీ చేస్తారు కాబట్టి, ఇంకా మనం క్వాలిటీ గురించి మాట్లాడక్కర్లేదు. మళ్ళీ తక్కువ రేట్ కూడా ఉంటది. మరీ ఎక్కువ ఎక్స్‌పెన్సివ్ అయితే ఉండదు. మేమిక్కడ అంటే మనకు మాల్ రోడ్‌లో దొరకనంటూ ఏముండవు. మన డ్రెస్సులు కానీ, మరీ ఫ్యాన్సీ వేర్ అయితే తక్కువగా ఉంటాయి. అన్నీ ఎక్కువ సంబంధించింది స్వెట్ షర్ట్‌లు, సాక్స్‌లు, గ్లౌజులు, బ్యాగ్సు, ఫుడ్ అయితే చాలా రకాలుగా ఉంటది. ఎక్స్‌ప్లోర్ చేయాలి గానీ, మరసలు ఇంకా బీభత్సంగా ఉంటదనమాట. మనమంత ఫుడ్డీలు కాదు కాబట్టి, మనకేం పెద్దగా ఎక్కవు కాబట్టి, మనం ఏం పెద్దగా ట్రై చేయలేదు. నేను చూసిందల్లా వీడియోస్‌లలో సిడ్డు తినాలని అదొక్కటి తిన్నాను ఈరోజు ఆఫ్టర్‌నూన్ కాబట్టి ఇంకేం లేదు. షాపింగ్ అయితే జిగేల్ అంటది. మాల్ రోడ్ అంటే మరి మామూలుగా ఉండదు. ఇక్కడ నుంచి మనకి సేమ్ ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే మనకి హైదరాబాద్‌లో మన కేబీహెచ్‌పీ స్ట్రీట్ షాపింగ్ ఎలా ఎళ్తామో, ఇది మనాలిలో చాలా ఫేమస్ అండ్ కొంచెం ఎక్కువ టూరిస్టులు వస్తారు కాబట్టి అదొక వైబ్ అనమాట. కళకళలాడుతూ ఉంటది. షాల్వాలు గానీ, షట్టర్లు గానీ అన్ని రకాలుగా ఇంకా ఏది చెప్పాలి అని గాదు. అన్ని రకాలుగా ఉంటాయి. నేను ఒక 2 స్వెట్ షర్ట్‌లు తీసుకున్నాను. మా హస్బెండ్‌కి ఆహ్, మా అచ్చుకైతే ఒక స్వెటర్ తీసుకున్నాను. వాడికి గూడా ఒక స్వెట్ షర్ట్ తీసుకున్నాను. గ్లౌజులు తీసుకున్నాను. అన్నీ అట్లా చిన్నయి మరీ పెద్దయి ఏం తీసుకోలేదు. కావాల్సినయి ఏమేమి ఉన్నాయో అన్నీ తీసుకున్నాను. స్వెట్ షర్ట్‌లు నేను అక్కడికెళ్ళాక ఫీల్ అయ్యాననమాట. వేస్ట్‌గా నేను రేపు ట్రిప్ అనంగా ఈరోజు నేను అజియోలో ఆర్డర్ పెట్టుకొని, మింత్రాలో ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకున్నాను. అక్కడికెళ్ళి కొనుక్కుంటే పాయే అనుకున్నాను గానీ, ఇంకేం చేస్తాం ఏదో ఒకటి కొనుక్కోవాలి గదా! మరి అక్కడికెళ్ళాక వెదర్ ఎట్లా ఉంటదో ఏంటని. నేను ఇంటి నుంచి స్వెటర్లు గానీ ఏం క్యారీ చేయలేదు. సాక్స్‌లు, క్యాపు, హెడ్ గేరు అవి క్యారీ చేశాను. కొంచెం అవసరమైతే వెంటనే తీసి పెట్టుకోవడానికి హ్యాండీగా ఉంటదని ఎప్పుడు బ్యాక్ ప్యాక్‌లో పెట్టుకున్నాననమాట. నాకు కాకపోతే మా బాబుకన్నా యూజ్ అవుతదని. చిన్న షాపింగ్ అదంతా. కానీ ఎక్స్‌పీరియన్స్ మాత్రం చాలా బావుంటది. కంపల్సరీ ఎళ్ళాలి. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా షేర్ చేస్తూ ఉంటాను. సో, స్టే ట్యూన్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.